గ్రంథం శంబాల ప్రభువు డాక్టర్ వేదవ్యాస పిహెచ్డి. ఫస్ట్ పాఠం గుర్రం మీద వీరుడు. ఆ రోజు నేను ఉదయమే బయలుదేరి మద్రాసులోని ఓ పెద్ద పుస్తకాల షాపులో అపురూపమైన పుస్తకం కిరో ప్రపంచ భవిష్యత్తు అన్నది కొనుక్కుందామని మౌంట్ రోడ్డు మీద నిలబడ్డాను. బుక్ షాపు ఇంకా తీయలేదు. కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎయిర్ టికెట్ ఓకే చేయించుకుని రావచ్చని. రావలసిన బస్సు ఎంతకీ రాలేదు. వాచి చూసుకున్నాను. 10వ కాబోలు. ఎదురుగుండా జనసమర్థంతో ట్రాఫిక్ కిటకిటలాడుతున్న మౌంట్ రోడ్డు మీద నిలబడ్డ తెల్లటి గుర్రం ఎండలో సిల్కుల తళతళ మెరిసిపోతోంది. దాని మీద కూర్చున్న ఒకే ఒక వ్యక్తి చేతిలో పొడుగాటి కత్తి డైమండ్ ఆకారంతో సూర్యకాంతితో తళుక్కున కంట్లోకి గుచ్చినట్టు మెరుస్తోంది. ఎవరో బహుశా మద్రాసులోని పేరుగొన్న పోలీసు శాఖలోని గుర్రపు దళంలోని మౌంటెడ్ పోలీసు సిపాయి అయి ఉంటాడు అనుకున్నాను. కానీ అతని వేషం ఆకారము చూస్తే పోలీసు వాడిగా కనిపించలేదు. ఎవరా ఇతను? ఇంత జనసమర్థంతో ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ నిర్భయంగా గుర్రం మీద నిలబడి ఉన్నాడు అనుకుంటూ మద్రాసులోని మౌంట్ రోడ్డు మీద నిలబడ్డా. నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. నేను విశాలమైన మౌంట్ రోడ్డు ఎడమవైపు నిలబడి ఉంటే అదే రోడ్డుకు సరిగ్గా కుడివైపున పాలరాతి విగ్రహంలో నిలబడి ఉన్న గుర్రం మీద ఆ వ్యక్తిని చూసి యథాలాపంగా నేను మన పురాణాలలో వర్ణించిన కల్కి అవతారంలాగా నిర్భయంగా గుర్రం మీద కత్తి పట్టుకుని మరీ నిలబడ్డాడే. గుర్రం మీద కత్తి పట్టుకుని మరీ నిలబడ్డాడే. బహుశా ఎవరైనా విఐపి గవర్నర్ కానీ మరెవరైనా ప్రత్యేక ప్రముఖులు రోడ్డు మీద వెళుతున్నారేమో కాపలాగా. మౌంటెడ్ పోలీసు గస్తీ దళంలోని గుర్రపు రౌతు అనుకున్నాను. నాకు ఎంతసేపటికి బస్సు రాలేదు. దాదాపు పావుగంట గడిచింది. అటు చూస్తే రోడ్డు మీద సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నాడు. తెల్ల గుర్రం మీద తళతళ మెరిసే కత్తి పుచ్చుకుని ఎర్రటి మందార పువ్వు రంగు కోటు లాంటి అంగీ ధరించి ఉన్నాడు. ఛాతీ మీద బంగారు జలతారులా మెరిసే తళుకులు నక్షత్రాల వలె సూర్యరశ్మిలో జిగేలుమంటున్నాయి. వయస్సు నడిమధ్య 25-30 దాటకుండా ఉంటాయి. వెడల్పాటి నుదురు, బాదం కాయల వలె ఎత్తైన నిండైన కనురెప్పలు. అతడు అలానే నిలబడి ఉండటం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. పోలీసు దళం వాడైనా ఎంతోసేపు నిలబడి వేచి ఉండటం కఠినమైన డ్యూటీలా తోచింది. కానీ అతడు పోలీసు శాఖకు చెందినవాడై ఉండడని అనుమానం కలిగించేలా రోడ్డు ప్రక్కన నిలబడ్డ ట్రాఫిక్ పోలీసు సార్జెంటు అతని వద్దకు వెళ్ళి తన చేతిలోని సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఎక్కడెవడో రోడ్డు మీద ట్రాఫిక్కు అడ్డంగా నిలబడి ఉన్నాడు. గుర్రం మీద చూస్తే ఇతడు మన పోలీసు మౌంటెడ్ దళానికి చెందినవాడిలా కనిపించటం లేదు. పంపించేయమంటారా అన్నాడు. అవతల నుంచి ఏం సమాధానం వినిపించిందో కానీ ఆ పోలీసు సార్జెంటు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బోట్లను చప్పుడు చేసుకుంటూ మార్చింగ్లా వెళ్ళి గుర్రం ప్రక్కకు నిలబడి, ఎవరు నువ్వు? ఇక్కడ ట్రాఫిక్కు అడ్డంగా ఇలా ఈ గుర్రం మీద నిలబడకూడదు. నీవు వెంటనే తొలగిపోవాలి. పో అవతలకు అంటూ గద్దించి చేతిలోని పోలీసు విజిల్ను చెవులు రింగుమనేలా ఊదాడు. తన డ్యూటీ అయిపోయిందన్నట్లుగా ముందుకు నడుచుకుంటూ 100 గజాల దూరం వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ గుర్రం మీద వ్యక్తి ఎవరో. అతడు పోలీసు వాడయి ఉండడు. మరి మద్రాసు నగరంలో మౌంట్ రోడ్డు మీద ఇలా తెల్ల గుర్రం ఎక్కి టీవీగా గస్తీ తిరుగుతున్నట్లు విగ్రహంలా కదలకుండా నిలబడి ఉన్నాడు. పైగా పోలీసు సార్జెంటు వచ్చి హెచ్చరిక చేస్తే సమాధానం ఏది చెప్పడు సరికదా. కనీసం పోలీసు వాడని గుర్తించినట్టు కూడా లేదు.
వీడెవడో గట్టి పిండంలా ఉన్నాడు అనుకుంటూ మళ్ళీ ఒకసారి నేను రావాల్సిన బస్సు కోసం నా వాచి చూసుకున్నాను. ప్రయాణికుల గుంపు మాత్రం పెరిగిపోతోంది. హనుమంతుడి తోకలాగా నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తూ దాదాపు అరగంట పైనే గడిచింది. నా బస్సు రాలేదు. నాకు విసుగు పుట్టింది. కాళ్ళు చచ్చేలా పీకేస్తున్నాయి. పోనీ నడుద్దామా అంటే నేను గిండి దాటి మద్రాస్ ఎయిర్పోర్టుకు వెళ్ళాలి చచ్చినట్టు. ఇలా అనుకుంటూ ఉండగానే రోడ్డు మీద నాకెదురుగా వేరొక పోలీసు సార్జెంటు చేతిలోని వాకీటాకీ సెట్టులో మాట్లాడుతూ నన్ను చూసి మొహం అదోలా పెట్టి, సార్, మీ బస్సు రావటం చాలా ఆలస్యం కావచ్చు. మీరు వెళ్ళిపోండి. వేరే ఆటో కానీ ట్యాక్సీ కానీ చూసుకోండి అన్నాడు. నేను అమితంగా ఆశ్చర్యపోతూ ఆ పోలీసు వాడి వంక తిరిగి, ఇప్పుడు బస్సు రావాల్సి ఉంది కదా, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏ క్షణంలోనైనా రావచ్చు. ఎక్కి వెళ్ళిపోతాను బస్సు రాగానే అన్నాను. దానికి పోలీసు వాడు 10 అడుగులు ముందుకు పోయినవాడల్లా వెనక్కి తిరిగి నా వైపే వస్తూ, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్, ఈ మౌంట్ రోడ్డు మీద సిటీ బస్సులు రావు. పోలీసు కంట్రోల్ వాళ్ళు ఆపేశారు. ట్రాఫిక్ బంద్ అన్నాడు. దాంతో మరింత ఆందోళన పడిన నేను, ఎందుకు, ఏదైనా సమ్మెలు, కార్మికులు మోర్చాలు, ప్రదర్శనలు ఉన్నాయా అనేలోగా అతడే, కాదు సార్, గవర్నరు ఈ రోడ్డు మీద వెళ్తారు. ఆయనతో పాటు ఢిల్లీ నుంచి రాష్ట్రపతి వారి వెనకాతలే ముఖ్యమంత్రి గారి కార్లు వస్తాయి. అందుకని సెక్యూరిటీ చెక్. ఈ రోడ్డులో బస్సులు ఆపివేశారు అన్నాడు. నా గుండె జారిపోయినంత పని అయింది. ఈ పోలీసు వెధవలు లేనిపోని ట్రాఫిక్ సమస్యలు కొని తెచ్చి పెడుతున్నారు అనుకుంటూ యథాలాపంగా రోడ్డు అటువైపు చూసి త్రుళ్ళిపడ్డాను. ఎదురుగా రోడ్డు మీద తెల్లగుర్రం, దాని మీద శిలా విగ్రహంలా కదలకుండా కూర్చున్న ఆ పురుష విగ్రహం. అతడెందుకు అలా అంతసేపటి నుంచి ఎవరి కోసం వేచి ఉన్నాడు? పోలీసు గుర్రపు దళం మౌంటెడ్ పోలీసు అధికారిలా లేడు. ఉంటే పోలీసు వాడు పొమ్మని హెచ్చరిక కూడా ఎందుకు చేస్తాడు అనుకుంటూ. ఇంతలో ఇంకొక పోలీసు సార్జెంట్ రోడ్డుకు అటువైపుగా వేగంగా మోటారు సైకిల్ మీద వస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టక్కునాపి ఆ గుర్రం మీద వ్యక్తిని చూసి మండిపడ్డాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ట్రాఫిక్కు అడ్డంగా నిలబడరాదు. వెంటనే తొలగిపో, లేకపోతే నిన్ను సెక్యూరిటీ చెక్ క్రింద బుక్ చేస్తాను, తెలిసిందా అన్నాడు. దానికి ఆ గుర్రం మీద వ్యక్తి కనీసం విన్నట్టు కూడా లేదు. విగ్రహంలా అలానే ఏటో చూస్తూ తన చేతిలో కత్తిని అలాగే పట్టుకుని గుర్రం మీద ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతనిని పోలీసు అధికారి నా ముందే వచ్చి హెచ్చరించారు. అతను మాత్రం ఖాతరు చేయలేదు. అతడు ఎవరై ఉంటాడు? విచిత్రంగా ఉన్నాడు. మద్రాసు మహానగరంలోని మౌంట్ రోడ్డు మీద ఇరుకు జన సమ్మర్దంలో గుర్రం వాహనం పైన కూర్చుని పూర్వపు బ్రిటిష్ సైనిక ఆఫీసరులాగా గుర్రం మీద కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు అనుకుంటూ వింతగా గమనిస్తున్న నాకు మరుక్షణం రోడ్డు వెంట ట్రాఫిక్ను ఎక్కడి వాళ్ళకు అక్కడ ఆపేశారు. పోలీసు సార్జెంట్లు విజిల్స్ వేస్తూ ఆటోలు, వ్యాన్లను ప్రక్క సందులోకి మళ్లించేసి రిక్షాలను, బగ్గీలను ప్రక్కలకు తోసేశారు. రోడ్డు నిమిషాల మీద నిర్మానుష్యంగా తయారైంది. కానీ ఆశ్చర్యం, ఆ గుర్రం మీద వ్యక్తి అక్కడే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఇంతమంది పోలీసు అధికారులు, కమిషనర్లు హెచ్చరించినా, పొమ్మని భయపెట్టినా సమాధానం మాట అటుంచి వారి వంక తిరిగి చూడనైనా లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇతడు ఎవరో గట్టిపిండమై ఉంటాడు. ఎందుకలా రోడ్డు మీద గుర్రంపై నిలబడి ఉన్నాడు అన్న కుతూహలం, ఆతృత పెరిగిపోతోంది. నిమిషాలు గడుస్తున్నాయి. ఎంత హెచ్చరించినా ఖాతరు చేయని ఆ విచిత్రమైన గుర్రం మీది వ్యక్తిని చూస్తే ఆ పోలీసు కమిషనర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మద్రాసు వంటి మహానగరంలో పోలీసు కమిషనర్ వంటి తనలాంటి అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడమా? అది నగరం నడిబొడ్డులోని మౌంట్ రోడ్డు మీద. దాంతో అతడిలోని పోలీసు రాక్షసుడు కట్టలు తెంచుకుని రెచ్చిపోయాడు. క్షణాల మీద జీపు దిగి పెద్ద పెద్ద అంగలు వేస్తూ తన పోలీసు బూట్ల చప్పుడు చేస్తూ రోడ్డు మధ్యలో నిలబడ్డ ఆ తెల్ల గుర్రం మీది వింత మనిషిని చూసి తన చేతిలోని పొడిగాటి బెత్తం వంటి పోలీసు బ్యాటన్ను చాచి కొట్టాడు. ఇంకొకడైతే ఆ దెబ్బకి ముఖం బద్దలై స్పృహ తప్పి నేల మీద పడిపోయేవాడే. కానీ ఆశ్చర్యం, చాచి కొట్టిన బ్యాటన్ను సుడిగాలిలా విసురుగా వెనక్కి వచ్చి పోలీసు ఆఫీసర్ ముఖానికి తగిలింది. దాంతో ఎత్తగా ఉన్న
దాంతో ఎత్తుగా ఉన్న అతని కోటేరు ముక్కు నుజ్జు నుజ్జై పెదవుల వెంట రక్తం కారింది. ఆశ్చర్యంతో దిమ్మ తిరిగిపోయి క్షణకాలం కళ్ళు తిరిగినట్టు వికారంగా తల తిరిగిపోతున్నట్టుగా బాధ కలిగి 2 అడుగులు వెనక్కి వేసి అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. ఆశ్చర్యంగా ఆ గుర్రం వైపు ఎదురుగా విగ్రహం వలె కదలక మెదలక నిల్చున్న లెక్కలేని ఆ పొగరుమూతు వంక చూశాడు. ఆశ్చర్యం, ఆ గుర్రం కానీ దాని మీద కూర్చున్న హుందాయ్ అయిన రౌతులో కానీ కనీసం ఈగవాలినంత కదలిక కూడా కనిపించలేదు. ఏమిటి ఈ మనిషి? నన్ను కనీసం కంటితో చూసినట్టు కూడా గుర్తింపు కానీ చలనం కానీ లేదే. నా మొహం పగిలి నేను కొట్టిన లాఠీ దెబ్బ నా మూతికే వచ్చి ఎలా తగిలింది అంటూ విస్తుపోతూ భయంగానే 2 అడుగులు వెనక్కు వేసి పెద్దగా రంకులు వేస్తూ అరిచాడు. డామిట్, ఎవడ్రా నువ్వు? కళ్ళు కనబడ్డం లేదా? ఎదురుగా నేను పోలీస్ కమిషనర్ని. నిలబడి ఇలా గొంతు చించుకుని అరుస్తుంటే కనీసం నీకు ఈగ వాలినట్టయినా లేదే. నిన్ను లాకప్లో పెట్టి సెల్లో బంధించి నీ ఎముకలు ముక్కలుగా విరిగేదాకా చావబాదానంటే అప్పుడు నీకు ఒళ్ళు తెలుస్తుంది నేనెవరో. సరిగ్గా సమాధానం చెప్పాలన్న జ్ఞానం లేదా అంటూ అక్కడే నిలబడి అరిచాడు. ఫలితం శూన్యం. గుర్రమైన అంత పెద్ద ఆజానుబాహుడైన 6 అడుగుల పోలీస్ ఆఫీసర్ని చూసినట్టయినా చెవులన్న విదిల్చలేదు. కనీసం కదలలేదు. ఏ చలనం లేకుండా రాతి శిల్పంలోని గుర్రంలా అలా నిలబడి ఉంది. గుర్రం మీద వ్యక్తి మద్రాసు మౌంట్ రోడ్లోని 4 రోడ్ల కూడలి వద్ద బ్రిటిష్ సైనికాధికారి థామస్ రో విగ్రహంలాగా గుర్రం మీద స్వారీ చేస్తున్నది. కదలిక లేకుండా ఉన్నట్టే వీడు కదలడేమిటి అనుకుంటూ పొంగి వచ్చే అవమానంతో ఉక్రోషంతో పెచ్చు పెరిగిపోయిన క్రోధం అతని పరాభవాన్ని 10 రెట్లు పెంచింది. ఇలా కాదు, నీ పొగరు అని చేస్తా రాస్కెల్ అంటూ తటాలను తన బెల్టులోంచి రివాల్వర్ తీసి గుర్రం మీద కూర్చున్న వ్యక్తి వైపు గురిపెట్టి కాల్చాడు. ఒకే ఒక బుల్లెట్ అతడి తొడలోంచి దూసుకు వెళితే కుప్పకూలి కింద పడాలి. గుర్రం మించి అనుకుంటూ ఢామ్ అంటూ రైఫిల్ మోత బజారంతా ప్రతిధ్వనించింది. కెవ్వుమని కేకవేసి బాధతో భయంతో గిలగిలా తన్నుకుంటూ కింద పడిపోయి సాయం కోసం దారిన పోయే వాళ్ళను బతిమాల సాగాడు. గుర్రం మీద రౌతు కాదు, తుపాకీ పేల్చిన పోలీస్ ఆఫీసరే. అంత బాధలోనూ ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ తిడుతున్నాడు. ఇంకా అతను తన పొగరు అణుచుకోలేక గుర్రం మీద వ్యక్తి కనీసం అయ్యో అని అనలేదు, ఆశ్చర్యపడలేదు. సరికదా, అసలు ఈ పోలీస్ ఆఫీసరు రివాల్వర్ పేల్చినట్టు కానీ దాని చప్పుడు కానీ అతనికి వినిపించినట్టే లేదు. కనీసం అతను ఎక్కిన గుర్రమైనా ఆ చప్పుడుని గుర్తించలేదు, బెదరలేదు. ఈగలు తోలుకుంటున్నట్టయినా తలను విదల్చనైనా లేదు. ఏమిటింత ఆశ్చర్యం? ఇదేమైనా భ్రమ లేక గుర్రం విగ్రహమా అనుకుంటూ నెత్తురు మడుగులో పాకులాడుతూ మోకాళ్ళ సిమెంట్ రోడ్డు మీద మోటించి బలంగా ఎలక్ట్రిసిటీ స్తంభాన్ని ఊతంగా పట్టుకుని పైకి లేచి నించున్నాడు. బాధగా మూలుగుతూ మరుక్షణమే ఆశ్చర్యపడడం అతని వంతు అయింది. తన బాధకి తిరిగి తాను గురిపెట్టి పేల్చిన పిస్తోల్ బుల్లెట్ గుర్రానికి కానీ గుర్రం మీద రౌతుకు కానీ కనీసం సెగ తగిలినట్టయినా లేదు. అదే బుల్లెట్ సూటుగా తన తొడలో దూరి 2 లీటర్ల రక్తాన్ని చిందించింది. ఆ దెబ్బతో పోలీస్ ఆఫీసరు కళ్ళు బైర్లు కమ్మాయి. ఎవడి వ్యక్తి తానెంతోమంది ఉగ్రవాదులని నక్సలైట్లని 100 గజాల దూరం నుంచి గురిపెట్టి పేల్చాడు. కుప్పకూలారు వాళ్ళంతా మాట లేకుండా. అలాంటిది తన గురి తప్పడమా? అందులోనూ తన బుల్లెట్ నేరుగా తిరిగి వచ్చి తన తొడలో దూరి నాన్సెన్స్. ఇక ఆలోచించలేకపోయాడు. అవమానంతో పాటు గాయం బాధ, రక్తం కట్టకుండా పొర్లిపోతుంది. క్షణాల మీద చుట్టుప్రక్కల జనం రోడ్డు మీద పోలీస్ కమిషనర్ చుట్టూ పోగయ్యారు. ఏం జరిగింది, ఏమిటి గాయం అంటూ ఒకరు సాయం చేయకపోగా తమాషా చూస్తున్నారు. తాను పోలీస్ అధికారి కావడంతో ఎవరికి తన మీద జాలి కలగలేదు సరికదా, కనీసం అయ్యో అని కూడా అనలేదు ఎవరు. క్షణాల మీద పెద్ద గుంపు మౌంట్ రోడ్డు పక్కనే పోగుపడింది. పోలీస్ కమిషనర్కు తల తీసేసినట్టు అయింది. ఇదంతా గమనించిన మరొక పోలీసు సార్జెంటు వెనకాలే స్కూటర్ మీద వస్తూ తటాలున బ్రేక్ వేసి రక్తం మడుగులో ఉన్న పోలీసు అధికారి థామస్ అని గుర్తించి మెరుపులా తన సెల్ ఫోన్ తీసి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు అంబులెన్స్ కోసం. సార్జెంటు, అంబులెన్స్ కాదు కావాల్సింది, రిజర్వ్
పోలీస్ కంపెనీ కావాలి. ఫైర్ ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడికి రప్పించమని పోలీసు ఐజీకి నా మాటగా ఫోన్ చెయ్యి. ఈ విధవని ఇక్కడే ఎన్కౌంటర్ చేసి వీడి గుర్రాన్ని గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కు పంపిస్తాము. డామిట్, నా సంగతి వీడికి ఇంకా తెలిసినట్టు లేదు అంటూ ఒంటి కాలుతో కుంటుతూ అలానే చిందులు తొక్కుడు పొగరబోతు పోలీసు. చిందులు తొక్కాడు పొగరబోతు పోలీసు. వెనకాలే స్కూటర్ ఆపిన సార్జెంటు చటుక్కున దిగి భుజాల కింద చేతులు వేసి కమిషనర్ను పైకి లేపి అంతలో అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాడు. గుర్రం మీద రౌతు కానీ అక్కడే నిలబడి ఉన్నారు కదలకుండా. ఇంతలోకే బొయ్యమని గోలగా రొద పెట్టుకుంటూ సైరన్ మోతతో పోలీసు బలగాలు ట్రక్కు వచ్చి ఆగింది. బూట్లు చప్పుడు చేసుకుంటూ బిలబిలా దిగి లైనుగా నిలబడ్డారు. అది మద్రాసు రిజర్వ్ పోలీసు రెజిమెంట్. కరుడుగట్టిన దుర్మార్గులుగా పేరు పొందినవారు పిల్లలు, స్త్రీలు అన్న విచక్షణ కూడా లేకుండా లాఠీ చార్జీతో అనేక మందిని చంపిన పోలీసు దళం. వెనక్కు తిరిగి తృప్తిగా చూశాడు పోలీస్ కమిషనర్ థామస్. కుడి చేత్తో గుర్రం వైపు దాని మీద ఉన్న రౌతును చూపిస్తూ గట్టిగా అరిచాడు. అరెస్ట్ హిమ్. వాడిని వెంటనే అదుపులోకి తీసుకోండి. మన మౌంట్ రోడ్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఈడ్చుకు వెళ్ళండి. మక్కిలు విరగదని సాయంత్రం దాకా గుక్కడి మంచినీళ్ళు కూడా పోయకండి. చేస్తే ఈలోగా పోస్ట్ మార్టంకి మార్చురీకి పంపండి. వాడింకా బతికి ఉంటే నా తడాకా చూపిస్తాను అన్నాడు తానే అంబులెన్స్లోకి స్ట్రెచర్ మీదకి ఎక్కిస్తూ ఉంటే కోపంగా. ఇంతలో వెనక నుంచి పెద్దగా సైరన్ మోగిస్తూ ముందస్తు సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ వైపు దూసుకుపోతున్న పైలట్ కారు శబ్దం వినిపించింది. అయ్యో, క్షణాల మీద సీఎం గారి కారు, దాని వెనకే మా సెక్యూరిటీ కారు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ముందుగా ఈ పైలట్ కారు శబ్దం చేసుకుంటూ వస్తోంది. అదిగో ఈలోగా దొంగ వెధవని కస్టడీలోకి తీసుకోండి, లేదా షూట్ హిమ్ అంటూ అరిచాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీజీ నంబియారు అంతకుముందే పోలీసు వ్యాన్ నుంచి దిగిన రిజర్వ్ పోలీసు దళం 3 వరుసలుగా నిలబడ్డారు. ఆశ్చర్యంగా చూస్తూ గుర్రం వంక. జరుగుతున్నదేమీ పట్టించుకోకుండా నిలబడ్డ గుర్రం మీది రౌతు వంక స్కూటర్ దిగిన డిప్యూటీ కమిషనర్ పొగలు కక్కుతూ పరిగెత్తుకు వచ్చి, వీడికి మైకులోనూ 3 సార్లు హెచ్చరించండి, తప్పుకోకపోతే షూట్ హెమ్ రాస్కల్ అంటూ అరిచాడు. పిచ్చ కోపంతో అవమానంతో నిమిషాల మీద రిజర్వ్ పోలీసు తుపాకీలు నిటారుగా పైకెత్తి గురిపెట్టి రెడీగా నిల్చున్నారు ఆజ్ఞ కోసం. డిప్యూటీ కమిషనర్ మైకులో గట్టిగా హెచ్చరిక 3 సార్లు చేశారు. లొంగిపో, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నావు. గవర్నర్ గారు, సీఎం గారి కార్లు క్షణాల మీద ఇక్కడికే చేరుకుంటున్నాయి. అదిగో సైరన్లు కూడా వినిపిస్తున్నాయి. మై గాడ్, వీడెక్కడ చచ్చాడు మా ప్రాణానికి అంటూ ఈ తెల్లగుర్రము వీడును ఏదో పగటి వేషగాడిలా తల కొట్టేసినట్టుంది, వీడిని తొలగించలేకపోతే అనుకుంటూ 3 సార్లు మైకులో హెచ్చరిక చేసి ఆదుర్దాగా చూశాడు స్కూటర్ మీద నిలబడి. పరిస్థితి మామూలే. గుర్రం మీద యోధుడి మాట అలా ఉంచి కనీసం గుర్రం కూడా లక్ష్య పెట్టలేదు. దాంతో ఆ పోలీసు అధికారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీసం ఎదురుగా నిలబడ్డ రిజర్వ్ పోలీసు దళాలను చూస్తూ కూడా వీడికి ప్రాణభయం అయినా ఉన్నట్టు లేదు. సరే, నీ కర్మం అనుభవించు. 3 నిమిషాల లోపల నువ్వు లొంగిపోకపోతే నిన్ను షూట్ చేయవలసి వస్తుంది. ఆ తర్వాత పరిణామాలకు నువ్వే బాధ్యుడివి. మాదేం తప్పు లేదు. లొంగిపో అంటూ గట్టిగా మైకులో హెచ్చరిక చేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కనీసం రాతి విగ్రహంలోనైనా ఏదైనా చైతన్యం వినిపిస్తుందేమో కానీ ఎదురుగా నిలబడ్డ ఆ గుర్రం కూడా కనీసం కదలలేదు. తలైనా ఆడించలేదు. తోక విదిలించను కూడా లేదు. మళ్ళీ పోలీసు అధికారి ఆఖరి హెచ్చరిక చేశాడు. పోనీలే అన్నట్టు దయ చూపిస్తూ, ఇదే ఆఖరి హెచ్చరిక. నీకిచ్చిన గడువు అయిపోతోంది. ఇంకా నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. నీ కర్మ అనుభవించు అంటూ 30 సెకండ్లు ఆగి క్రింద నిలబడ్డ రిజర్వ్డ్ పోలీసు దళాలను చూసి అటెన్షన్, టేక్ ది ఎయిమ్ అనగానే వారందరూ తుపాకులు పైకెత్తి బుల్లెట్లు దట్టించి గురిపెట్టి నిలబడ్డారు. అయినా ఏమాత్రం చలనం కనిపించలేదు. గుర్రంలో కానీ ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తిలో కానీ.
షూట్ అన్నాడు తను నిటారుగా నిలబడుతూ. ఢామ్ 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 అంటూ 4 వరుసల పోలీసుల గన్ రైఫిల్స్ వరుసగా పేలాయి. గుర్రం వైపు గురిపెట్టి గుర్రం మీదనున్న రౌతి మీద కొందరు ఒక్కసారిగా అలా పేల్చారు. అయ్యో అబ్బో నాయనో చచ్చామ్రో అంటూ పెద్ద బాధతో దుఃఖంతో పొలికేకలు ఆకాశానికి మిన్నుముట్టాయి. ఆశ్చర్యం. 4 కంపెనీల రిజర్వుడు జవానులు అగ్గిపుల్లల్లా కుప్పకూలారు నేల మీద. మరుక్షణంలో ప్రాణం పోయి. పోలీసు ఆఫీసరు మతిపోయింది. పరిగెత్తుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని, మై గాడ్, మీరెందుకు పడిపోయారు? మీకీ గాయాలేమిటి? రక్తమేమిటి? అంటూ విస్తుపోయాడు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అర్థం కాక 4 వరుసల పోలీసులు గిలగిలా తన్నుకుంటున్నారు. కొన ప్రాణంతో. నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఒక్కరూ బ్రతికేలా లేరు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, తుపాకులు గురిపెట్టి పేల్చిన ఈ పోలీసులు ఎలా చచ్చారో అంతుపట్టక ఆశ్చర్యం, భయం ముంచుకురాగా పోలీసు ఆఫీసరు 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని గుళ్ళును విలిపించాడు. జరిగిన ఘోరానికి తట్టుకొనలేక బాధ్యతను గుర్తుంచుకుంటూ రోడ్డు మీద జనం 10ల నుంచి 100ల కొద్దీ ఊపిరి ఆడకుండా జనసమర్థంలో పోగుపడ్డారు. అందరూ ఒక్కసారిగా హాహాకారాలు చేశారు జరిగిన ఆశ్చర్యాన్ని చూసి. ఇంత జరిగిన ఆ గుర్రం కానీ, గుర్రం మీద కూర్చున్న వీరుడు కానీ కదలలేదు, మెదలలేదు. రాతి విగ్రహాలు అలాగే నిలబడ్డారు. కనీసం క్రింద పడిపోయి కొన ప్రాణాలతో ఏడుస్తున్న ఆ పోలీసుల వంకైనా తిరిగి చూడలేదు. దాంతో ఏం జరుగుతోంది? ఎవరికీ బాధపడలేదు. అంత అయోమయంగా ఉంది పరిస్థితి. చేతిలో మైకు లాంటి వాకీటాకీ లాంటి ఫోన్ పట్టుకుని పై అధికారులతో ఆయాసంగా, ఆతృతంగా, భయంగా అరుస్తున్నాడు. తానేం మాట్లాడుతున్నాడో తెలియని పోలీస్ ఆఫీసరు. ఎక్కడో ప్రమాదం జరిగిపోయింది సార్. ఇక్కడ వీడిని మన 4th బెటాలియన్ 5వ కంపెనీ దళం హెచ్చరిక చేసినా ఖాతరు చేయలేదు. దాంతో ఫైరింగ్ చేయాల్సి వచ్చి చేశాం. చచ్చాడా? 8 మంది మనవాళ్ళు చచ్చారు సార్. మిగతా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. డామిట్, మన వాళ్ళు ఎందుకు చచ్చారు? వాడేమైనా తిరిగి షూట్ చేశాడా? ఎట్లా జరిగింది ఈ ప్రమాదం? అవతల నుంచి రణగణ ధ్వనిలో సెల్ ఫోన్ మోగింది. ఏమీ అర్థం కావట్లేదు సార్. సార్ మాదేం తప్పులేదు సార్. మన వాళ్ళంతా చక్కగా రైఫిల్ గురిపెట్టి 4 సార్లు పేల్చారు సార్. అన్నీ సక్రమంగా చేశారు సార్. ఒక్కసారే కాదు 4 సార్లు ఫైర్ చేశారు. రైఫిల్లో కూడా తేడా లేదు సార్. అన్నీ పక్కా AK-47 రైఫిల్స్ సార్. గురి తప్పలేదు. తప్పే ఛాన్సే లేదు సార్. మరెలా చచ్చారు మన వాళ్ళు? ఏమిటి నువ్వు మాట్లాడేది? మతి ఉండే మాట్లాడుతున్నావా? వాడి దగ్గర ఏమైనా ఆటోమేటిక్ రైఫిల్స్ కానీ ఉన్నాయా? లేక ఏదేమైనా మైన్ బ్లాస్టర్ వంటి ప్రేలుడు పదార్థం కానీ ఉపయోగించాడా మన వాళ్ళపై అని అవతల నుంచి అధికారి కంఠం. గురి తప్పలేదు సార్. అంతా ఒకేసారిగానే కాల్చాము. కానీ అవి తగిలి చచ్చింది కూడా మనవాళ్లే సార్ అన్నాడు. మీరందరూ సస్పెండ్, బుద్ధిహీనుడా అంటూ తిట్ల వర్షం కురిపించాడు. ఉనికిపోతూ సమాధానమిచ్చాడు పోలీస్ అధికారి. కానీ సస్పెండ్ ఎవరికి సార్? మన వాళ్ళంతా చచ్చారు. కొద్దిమంది చావు బతుకుల్లో ఉన్నారు. ఇంకా సస్పెండ్ ఎవరిని చేస్తారు సార్? ఎలా చేస్తాం? వణికిపోతూ అడిగాడు. నిన్నే సస్పెండ్ అని అర్థం. తల బాదుకున్నాడు పోలీస్ అధికారి. నీ మూలాన మన వాళ్ళంతా చచ్చారా? నన్ను సస్పెండ్ అంటున్నాడు మా కమిషనర్. నాకింకా ఏం భయం అంటూ తన రివాల్వర్ పేల్చబోయి అందులో అప్పటికే బుల్లెట్స్ లేక ఖాళీగా ఉండటం చూసి గుర్రం మీద కూర్చున్నవాడి తల మీద గురిపెట్టి గట్టిగా తుపాకీ విసిరాడు. ఆ దెబ్బతో ఖతం వీడు అని అరుస్తూ మరుక్షణమే చావు దెబ్బ తగిలినట్టు కేక. అబ్బో చచ్చాన్రో దేవుడు అంటూ కుప్పకూలాడు. మిగిలిన రివాల్వర్ తన తలకే తగిలి గుడ్లు తలకేసి కింద పడిపోయాడు. మునుపటి మాదిరే గుర్రం కానీ రౌతు కానీ కనీసం తిరిగి చూడలేదు. విగ్రహంలో అలానే ఉన్నాడు. చుట్టూ చేరిన ప్రజలు అందరూ తలో రకంగా రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ సముద్ర హోరుల రణగణ ధ్వనితో అరుస్తూ హోరెత్తిపోయింది. ఇంతలో వీడియో కెమెరాలతో తళుక్కున మెరిసే ఫ్లాష్ గన్లతో పత్రికల వారు ప్రవేశించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇంకా ఫారిన్ పత్రికా విలేకరులు క్లిక్ 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 నిమిషాల మీద ఫోటోలు తీస్తూ మెరుపుల పత్రికల ఆఫీసుకు టెలిఫోటోగా క్షణాల మీద అందించారు. వార్తా చిత్రాలు, సంచలన వార్త,
పత్రికల వారి గుంపుకి అవతల ఒక పసుపు పచ్చ వ్యాన్ ఆగింది. అందులోంచి దిగాడు ఒక ఆజానుబాహుడైన వ్యక్తి. తెల్లటి గెడ్డం, పొడుగాటి సిల్క్ వంటి తెల్లని గిరిజాల జుట్టు, బంగారు ఛాయితో ఎత్తైన కోటేరు ముక్కు, పొడుగాటి బురఖా లాంటి కనకాంబరం రంగు కాషాయపు కుఫ్నీ వంటి లాల్చీ ధరించి స్వామీజీ వచ్చారు. జ్ఞానానంద మహారాజుకి జై అంటూ కొందరు భక్తులు నినాదాలు చేశారు. పత్రికల వాళ్ళు విసుక్కున్నారు. ఈ ప్రమాదంలో ఈ జేజేలేంటి? ఇక్కడికి స్వామీజీ ఎందుకు వచ్చినట్టు? ఇవేమీ పట్టించుకోకుండా స్వామీజీ జరుగుతున్నదంతా అక్కడ చేరిన గుంపులోని ప్రత్యక్ష సాక్షుల్ని అడిగి తెలుసుకోవడం ప్రారంభించారు. పోలీసులు ఆ తెల్ల గుర్రం మీద కూర్చున్న మనిషి మీద షూట్ చేశారు స్వామీజీ. 8 మంది పోలీసు సిపాయిలు 3 వరుసలుగా నిలబడి ఒకేసారి షూట్ చేశారు. అంతే, మరుక్షణమే ఆ 8 మంది చచ్చిపోయినట్టు పడిపోయారు అని 4 స్టూడెంట్స్ సైకిళ్ళు పట్టుకొని తాము చూసినట్టు స్వామీజీకి చెప్పసాగారు, పూసగుచ్చినట్టు. ఏం జరుగుతోందో ఎవరికి అర్థం కావడం లేదు. స్వామీజీ అంతకుముందే ఆ గుర్రం మీద ఆయన్ని తన వార్నింగ్ ఖాతరు చేయలేదని ఆ పోలీస్ కమిషనరే స్వయంగా తన రివాల్వర్ తీసి షూట్ చేయడం మా కళ్ళారా చూశాము. షూట్ చేశాడా పోలీస్ కమిషనరా? ఏమైంది? స్వామీజీ ఆందోళనగా ప్రశ్నించారు. ఏముంది, మరుక్షణమే ఆ పోలీస్ కమిషనర్ కివ్వున చావు కేకలు వేసి గుడ్లు తేలేసి కింద పడిపోయాడు. క్షణాల మీద అంబులెన్స్ వచ్చి తీసుకుపోలేకపోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడు. అతడు గురి సరిగానే పెట్టి షూట్ చేయడం మేం చూసాం. ఆలోచన వింటూ స్వామీజీ చేతులని జపమాలను వేగంగా తిప్పుతూ అన్నాడు, కర్మ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించారు. క్షణాల మీదే అన్నారు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు. ఏమిటి స్వామీజీ మీరనేది? కర్మ అంటారేమిటి అంటూ స్టూడెంట్స్ ఆయన చుట్టూ గుమ్మికూడి ఆత్రంగా ప్రశ్నించారు. ఆ గుర్రం మీద కనిపించే వ్యక్తి ఎవరో దివ్య పురుషుడు, మామూలు మనిషి మాత్రం కాదు. మహాయోగులకు, తాంత్రిక సిద్ధపురుషులకు లభించని భగవత్ శక్తి ఆయనకు రక్షణ కవచంలా కాపాడుతోంది. కళ్ళకు కనిపించడం లేదు, జరిగేదంతా కనిపిస్తున్నది సార్, కానీ అర్థమే కావడం లేదు. తుపాకులు పేల్చిన వాళ్ళు కింద పడి చావడం ఏమిటి? ఆయనకు కనీసం చర్మమైన కదలకుండా చెమట కూడా పట్టలేదే ముఖానికి, అదెలా సాధ్యం అంటూ స్టూడెంట్స్, పత్రికల వాళ్ళు, టీవీ కెమెరా వాళ్ళు, ఇంకా దారిన పోయే దానయ్యలు ఒకరి భుజాలపైన ఇంకొకరు ఎగిరి చూస్తూ కుతూహలంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షంలో కురిపిస్తున్నారు. దాంతో స్వామీజీకి అర్థమైపోయింది, మరుక్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేనే జనసమ్మర్దంలో చిక్కుకోవడం ఖాయం అని. ఆ తర్వాత పోలీసు కానీ ఇంకెవరైనా కానీ వచ్చి చేసేందుకేమీ చేతకాక కాషాయం ధరించిన తననే రౌండప్ చేసి అదుపులోకి తీసుకున్న ఆశ్చర్యమేమీ ఉండదని ఒక్క మాట అని. ఎవరు ఏది పేల్చినా అది పేల్చిన వాళ్ళకే తగులుతోంది, కనిపించడం లేదా? పోలీస్ కమిషనర్ షూట్ చేసిన రిజర్వ్ పోలీసు దళాలు కానీ ఇంకా ఎవరు వచ్చినా అంతే. ఆ గుర్రం మీద వ్యక్తి ఎవరో ఊహకు మించిన దైవశక్తి గల సిద్ధపురుషుడని అంటూ ఆయన తన వ్యాన్లో ఎక్కి జనసమ్మర్దంలో దారి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. క్షణాల మీద రోడ్డు మీద వందల వేలాది మంది జనంతో కిటకిటలాడిపోయింది మౌంట్ రోడ్డు అంతా. 1000 గజాలు వెనకాలే చీఫ్ మినిస్టర్ కారు ఆగిపోయి ఉంది. దాని వెనకే సెక్యూరిటీ కార్లు, గౌరవ సైనిక దళాలతో వచ్చే గవర్నర్ కారు అన్నీ కూడా సముద్రం లాంటి జన సమూహం మధ్య ఆగిపోయి ఉన్నాయి. హోరు మన కార్లు హారన్ చేస్తూ ఎవ్వరూ హారన్ మాత విని తొలగడం లేదు. తొలగడానికి అక్కడ సందు కూడా లేదు. జన సమూహంలో కిక్కిరిసిపోయి రోడ్డు ప్రక్కనే ఉన్న పాదచారులో నడిచే పేవ్మెంట్ మీద న్యూస్ పేపర్ అమ్మే బాయ్ సాయంత్రం పేపర్, ఈవినింగ్ ఎడిషన్ ఒకటే పేపరు కేకలు వేస్తూ అమ్ముతున్నాడు. మౌంట్ రోడ్లో ఆశ్చర్యం. తుపాకీ గుండ్లు ఎవరు పేల్చినవి వాళ్ళకి తగిలి పోలీస్ అధికారి దుర్మరణం. 25 మంది తుపాకీ గుళ్ళు తగలకుండా తెల్లగుర్రం మీద రోడ్డుకి అడ్డంగా ఒక వింత మనిషి. సంచలన వార్త అంటూ సందట్లో సడేమియాని జరుగుతుంటే వేడివేడిగా వార్తలు అచ్చివేసి వెమ్మేసుకుంటున్నారు పత్రికల వాళ్ళు. ఈ సాయంత్రం వార్తాపత్రిక ఈవినింగ్ ఎడిషన్ కొందరు ఆత్రంగా ఎగిరి లాక్కుని చదివేస్తున్నారు. మరికొందరు కొనకుండానే పేపర్ క్రిందకి దూరి చదువుతున్నారు.
క్షణాల మీద పేపర్లు చదివేవారి గుంపులు పెరిగిపోయి పేపర్ మధ్యగా చీలి 2 ముక్కలైంది. అవే తలో మొక్క తీసుకుని పరిగెత్తి చదివేవారు చదువుతున్నారు. నిమిషాల మీద వార్తాపత్రిక కుక్కలు చించిన విస్తులలో ముక్కలుగా చినిగిపోతే తలో అక్షరము చదవడానికి ఆతృత పడుతున్నారు. చదివిన వారు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు అందరికీ ఆశ్చర్యంగా తెలియచూపుతున్నారు. క్షణాల మీద సముద్ర హోరుల ప్రజల హోరు పత్రికల్లో వార్త దావాగ్నిలా వ్యాపిస్తూ ప్రచారంగా పెరిగిపోయింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎలా జరిగింది అన్న ప్రశ్నలే సర్వత్రా వినిపించాయి. ఏ ప్రశ్నకి సమాధానమే లేదు. ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చుట్టూ పొర్లు వస్తున్న తుఫాను వంటి జనసందోహాన్ని చూసి కనీసం కదలకుండా రాతి విగ్రహంలా అక్కడే నిలబడి ఉన్నాడు. జనసమ్మర్దం మాత్రం భయంగా ఆదుర్దాగా ఆ గుర్రానికి 10 బారుల దూరం ఖాళీ జాగా విడిచి నిలబడ్డారు. వింతను తమాషాగా చూస్తూ ఎవరూ దగ్గరికి వెళ్ళడానికి కానీ గుర్రాన్ని తాకడానికి కానీ సాహసించలేదు. ఆ గుర్రం ముందు నెత్తురుతో తడిసిన పోలీసుల శవాలు మాత్రం అలాగే పడి ఉన్నాయి. నిమిషాల మీద మౌంట్ రోడ్డు మీద జరుగుతున్న వింత ఆశ్చర్యం పత్రికల ద్వారా వేలు లక్షల కాపీలతో దావానలంలా మద్రాసు నలుమూలలా వ్యాపించింది.